హాయ్ అండి, నేను మీ సింపుల్ సునీత. ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లా బర్సూరు దేవాలయాల సమూహం గురించి తెలుసుకుందాం. మనం చూస్తున్న ఈ ఆలయం పేరు బత్తీసర్ ఆలయం. ఇక్కడ శివుడి పేరు సోమేశ్వరుడు. గంగా చాణక్య వంశ ప్రాణి అయిన గంగాదేవి చేత నిర్మింపబడింది. సాధారణంగా ఇక్కడ శివలింగం పానిపట్టం పైన ఉంటుంది. అది మనం చేతితో తిప్పినట్టయితే చూడండి ఎంత బాగుందో. మనం చేతితో తిప్పినట్టయితే 90 డిగ్రీల వైపు తిరుగుతుంది. ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉంది. అతి పురాతనమైనది. దీనికి ఇప్పుడు పూజలు ఏమీ జరగట్లేదు. ఇక్కడ ప్రస్తుతానికి మూసేయబడింది. 11వ శతాబ్దంలో కాకతీయులు పేరంట. తర్వాత ప్రతాపరుద్రుడు మరణానంతరం వంశం అంటే చాణక్యులు చేత పరిపాలింపబడింది. ఇక్కడ గోడల పైన పిల్లర్స్ పైన తెలుగు లిపి ఉంది. అది మనకి అప్పుడు చెక్కడం మనకి అంతగా అర్థం కాదు. దేవలిపి అంటారు కదా. ఇది పక్కనే ఉన్న ఉపాలయం. ఇది కూడా గంగేశ్వర ఆలయం. పైన వినాయకుని చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు. ఇది చాలా పురాతనమైనది. బయట ఈ గుడి వెనకాల బత్తీసర్ ఆలయం వెనకాల అంతా రాతి కట్టడం చాలా బాగుంది. అసలు ఇక్కడ శాసనాలన్నీ తెలుగులోనే లిఖించబడ్డాయి. మనం చూస్తున్నాం కదా, చాలా బాగుంది కదా. ఇతిహాసాల ప్రకారం ఈ పురాతన నగరానికి బలికుమారుడైన బాణాసురుడు అనే రాక్షసు చేత పరిపాలించబడిందంట. అందుకే ఈ నగరానికి బార్సూర్ అనే పేరుతో పిలువబడుతుంది. ఇది విశాఖపట్నం నుంచి మనం వెళ్ళినట్టయితే 390 కిలోమీటర్లు, జగదల్పూర్ నుంచి అయితే 80 కిలోమీటర్లు ఉంటుంది. మనం కారులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. మనం చూస్తున్న ఆలయం మామా మాంజా ఆలయం. చూస్తున్నారుగా, చాలా బాగుంది. మామా మాంజా ఆలయం చాలా బాగుంటుంది. చాలా పురాతనమైనది. ఈ ఆలయంలోకి మామ అల్లుడు ప్రవేశించకూడదంట. లోపల ఏ దేవతా విగ్రహాల మూర్తులు లేవు. వినాయకుడి ప్రతిమ, గంగాదేవి ప్రతిమ పెట్టున్నాయి. పూజలేమీ జరగట్లేదు. చాలా పురాతనమైనది. వాటర్ పైనుంచి చుక్క వాటర్ పడుతుంది పైన. మాకైతే చాలా ఆనందం వేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం గణేష్ టెంపుల్. ఈ ఆలయం అయితే పూర్తిగా శిథిలావస్థమైంది. ఈ 2 విగ్రహాలని పక్కన షెడ్లా వేసి అందులో పెట్టారు. మీరు చూస్తున్నట్టయితే అందరూ వచ్చి దాన్ని చూసి పూజలు చేసి వెళ్ళిపోతున్నారు బయట నుంచి. ఇది మీరు చూస్తున్న ఆ గణేష్ టెంపుల్ బయట మొదట ఇక్కడే విగ్రహాలు ఉండేవి. ఈ 2 విగ్రహాలు ఇక్కడ పెట్టారు. పక్కన అవైతే అది పాడు పడిపోయి ఉంది అంతా కూడా. ఆ శిథిలాలన్నీ తీసి పక్కన పెట్టారు. చూస్తున్నారుగా, అందరూ కూడా ఇక్కడ శివలింగం ఒకటి ఉంది. మా బాబాయ్ అయితే దీనికి వెళ్ళి దర్శించుకున్నాడు. ఇది శివలింగం, పాము ఉంది. ఆ పక్కనే ఆ గుడి శిథిలాలన్నీ కూడా పక్కనే చేర్చారు.